నీట్ పరీక్ష చుట్టూ చోటు చేసుకున్న తప్పిదాలకు కేంద్ర ప్రభుత్వం ముగింపు పలకాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇలాంటి ఘటనలు ఇక మీదట కొనసాగకూడదని పేర్కొంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం ఎన్డీఏకి కీలక ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీక్ తర్వాత చేపట్టిన సంస్కరణలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. పేపర్ లీక్లను అరికట్టేందుకు కేంద్రం చేపట్టిన చర్యలను తాము దగ్గర నుంచి సమీక్షించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పింది. భవిష్యత్తులో నీట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించేందుకు ఎలాంటి మార్పులు చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సైబర్ సెక్యూరిటీ, డేటా భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారా అని ప్రశ్నించింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మోహత్ స్పందిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్రం ఎంత దూరమైనా వెళ్తుందని చెప్పారు. త్వరలోనే అన్ని వివరాలను న్యాయస్థానానికి అందిస్తామని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. అప్పటిలోగా కేంద్రం ఎన్టీఏ తమ అఫిడవిట్లు దాఖలు చేయాలని కూడా స్పష్టం చేస్తుంది. నీట్ పరీక్ష చుట్టూ చోటు చేసుకున్న తప్పిదాలకు కేంద్ర ప్రభుత్వం ముగింపు పలకాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇలాంటి ఘటనలు ఇక మీదట కొనసాగకూడదని పేర్కొంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, గత కొద్ది రోజుల నుంచి కూడా నీట్ పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ సుప్రీంకోర్టు కూడా చాలా కీలక అంశాలని చేయడం జరిగింది. కేంద్రానికి అదేవిధంగానే ఎన్టీఏకి కొన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిపైన ధర్మాసనం చాలా సీరియస్ గా ఉన్నట్లు కూడా వెల్లడించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఈ నీట్ పరీక్షలకు సంబంధించి ఎవరు లీకేజ్ వ్యవహరించారు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు కలకలం రేపుతుంది. ఇప్పటికే దీనిపైన కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్న కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవసరం వస్తే పూర్తి స్థాయిలో దీన్ని ప్రచారం చేసి పూర్తి స్థాయిలో కొన్ని రకాల చర్యలు తీసుకుంటామంటూ చెప్పడం జరిగింది. ఇవాళ కేబినెట్ మీటింగ్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా కొన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ నెల 27వ తారీఖున ఈ కేసుకు సంబంధించి వాయిదా వేయడం జరిగింది. 27వ తారీఖున పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ లోపు ఎన్టీఏ అదేవిధంగానే కేంద్రం ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో అఫిడవిట్లు దాఖలు చేయాలి. ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి విచారణ ఏంటి, ఎవరెవరు పాత్ర ఉంది ఇందులో ఈ లీకేజీ వ్యవహారంలో అన్నట్టు కూడా పూర్తి స్థాయిలో విచారణ అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలంటూ కూడా ఇప్పటికే కూడా కోర్టు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద 27వ తారీఖున పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు ధర్మాసనం దీనిపైన విచారణ చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.